99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. గుర్గంపాడ్ మండలంలో ఇసుక మాఫియా గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న విషయంపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక తరలిస్తున్న వ్యక్తులపై పిడి చట్టం తేవాలని ఆయన పేర్కొన్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తగు సమాచార చర్యల గురించి తెలియజేశారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని గొల్లెపల్లి గ్రామంలో ఏకోనారాయణ స్వామివారి తిరునాళ్ల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ మెంబర్, మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు, వారితో పాటు నియోజకవర్గ స్థాయి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో సఖీ మహిళా మండలి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో స్త్రీ లేనిదే సృష్టి లేదు, స్త్రీ లేనిదే జననం లేదు. అటువంటి స్త్రీలపై స్వతంత్ర భారతావనిలో మానభంగాలు, హత్యలు, అత్యాచారాలు జరగడం దుర్గరమైన చర్య అని, ప్రతి వ్యక్తి మహిళను చెల్లిగా, అక్కగా, అమ్మగా, బిడ్డగా ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళను ఘనంగా సన్మానించిన తోడేటి స్వరూప. బెంగళూరులో జరిగిన చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. సాంబార్ వంటకంపై జరిగిన వాగ్వాదం ఒక మహిళ ప్రాణాలు తీసింది. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల కావ్యకు 5 ఏళ్ల క్రితం రంగస్వామితో వివాహం అయ్యింది. వీరికి 4 ఏళ్ల బిడ్డ కూడా ఉన్నాడు. 3 రోజుల క్రితం చేసిన సాంబార్ను ఫ్రిడ్జ్ లో పెట్టి ప్రతిరోజు వేడి చేసి పెడుతుందని భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగగా ఈ విషయం ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కావ్య కోపంతో బాత్రూంలోకి వెళ్లి పొలాల కోసం తెచ్చిపెట్టిన పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పోషకాహారంలో మార్పులు చేసింది. ఇకపై వారంలో 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు. అదే రోజుల్లో ఉడికించిన శనగలు కూడా ఇస్తారు. పులిహోర బదులు ఈ కొత్త మెనూను ప్రవేశపెట్టారు. బాలామృతంలో కూడా మార్పులు. జూనియర్ బాలామృతం 7 నెలల నుంచి 12 నెలల వరకు పిల్లలకు, జూనియర్ బాలామృతం 13 నెలల నుంచి 36 నెలల పిల్లలకు పొడిగించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, పారిశుద్ధ్యగా శానిటైజర్ కార్మికుల సిబ్బందిపై 5K రన్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ రిహానా కమల్ పాషా, కమిషనర్ నరసింహ, మేనేజర్, వార్డ్ కౌన్సిలర్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చలమప్పగూడెం గ్రామంలోని గుండి సూర్యం సుశీల దంపతుల కుమారుడైన సురేష్ హరిత కళ్యాణ వేడుకలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ అశ్వరావుపేట నాయకురాలు శ్రీమతి సున్నం లలిత, మాజీ సర్పంచ్ ఊకే వెంకటేశ్వర్లు, పట్వారీగూడెం సున్నం శ్రీను కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మహిళపై అత్యాచారాలు, మానభంగాలు, మర్డర్లు జరుగుతున్నాయి. ఆ విషయ సంస్కృతి పోవాలని, మహిళా భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగి స్వతంత్రం రావాలని అంతర్జాతీయ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కో చైర్మన్ పర్సన్ దండమూడి గిరిజ, నేషనల్ ట్రెజరర్ రాయల సంధ్య పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పీనపాక గ్రామ యువ నాయకులు సర్పంచ్ గుర్రం శ్రీను నివాసంలో ఉప్పలమ్మ తల్లి పూజ కార్యక్రమంలోని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టాదైనంద్ విజయ్ కుమార్, ఈ కార్యక్రమంలో ఖమ్మం ఏఎంసీ చైర్మన్ హనుకొండ రాధాకిషోర్ కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అప్సిరి మండలం ములగంద గ్రామంలో కన్నా మేనమామ కుమారుడు వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నూతన వధూవరులను ఆస్వాదించిన ఎమ్మెల్యే భూస్ని విరూపాక్షి, వైఎస్ఆర్పీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.